నమస్కారం. ఈరోజు మనం ఆ నల్లమల అడవుల నడిబొడ్డున ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. మహానంది క్షేత్రం. అవును, మహానంది. మన దగ్గర ఉన్న ఆధారాలు చూస్తుంటే ఇది కేవలం ఒక పురాతన ఆలయంలా అనిపించడం లేదు. కాదు, అస్సలు కాదు. పురాణం, చరిత్ర, ప్రకృతి అన్నీ కలగలసిన ఒక సజీవ గాథ అది. అవును, ఈ క్షేత్రం యొక్క పౌరాణిక మూలాల నుండి ఇక్కడి అంతుచిక్కని జలరహస్యం వరకు, ఇక రాబోయే 2026 మహాశివరాత్రి ఉత్సవాల దాకా అసలు కథేంటో లోతుగా చూద్దాం. ఖచ్చితంగా. మహానందిని అర్థం చేసుకోవడమంటే ఒకే స్థలంలో భక్తి, శాస్త్రం, సంస్కృతి ఎలా పెనవేసుకుపోయాయో చూడటమే. నిజమే, ప్రతి అంశం వెనుక ఒక కథ ఉంది. అవును. మనం ఆ పొరలను ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. మన మొదటి అడుగు ఈ క్షేత్రం యొక్క పురాణ పునాదుల్లోకి. ఈ కథ శిలాదుడు అనే మహర్షితో మొదలవుతుంది కదా. ఆయన సంతానం కోసం ఘోర తపస్సు చేశారంటారు. అవును. ఆయన చేసినది సాధారణ తపస్సు కాదు. శిలలను అంటే రాళ్లను ఆహారంగా తీసుకుంటూ పరమశివుణ్ణి ప్రార్థించారు. ఒక్క నిమిషం, రాళ్లను ఆహారంగా తీసుకోవడమా? అంటే అక్షరాల రాళ్లన తిన్నారా, లేక దానికేదైనా అంతరార్థముందా? మంచి ప్రశ్న అడిగారు. అది ఆయన తపస్సు యొక్క తీవ్రతను, కఠోరత్వాన్ని చెప్పే ఒక అలంకారిక వర్ణన అన్నమాట. ఓ, అలాగా. అంటే ప్రాపంచిక సుఖాలన్నింటినీ ఆహారంతో సహా రాళ్లలా పక్కన పెట్టి కేవలం భగవంతుడిపైనే మనసు నిలిపారని అర్థం. అందుకే ఆయనకు శిలాద మహర్షి అని పేరు. అద్భుతం. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రసాదించిన సంతానం కూడా సాధారణమైనవాడు కాదట. అయోనిజుడు అంటారు. అంటే ఏమిటండి? అయోనిజుడు అంటే తల్లి గర్భం నుండి జన్మించనివాడు. శివుడు తన అంశంతో నేరుగా ప్రసాదించినవాడు. అందుకే అతనికి నందనుడు అని పేరు పెట్టారు. ఆ నందనుడే తన తండ్రి తపస్సు చేసిన చోట పంచాగ్నుల మధ్య మళ్లీ ఘోర తపస్సు చేశాడని చదివాను. అవును. అతని దీక్షకు పంచభూతాలు కూడా నిశ్చేష్టమయ్యాయి. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నీ భక్తికి మెచ్చాను, నిన్ను నా వాహనంగా నందీశ్వరుడిగా స్వీకరిస్తాను అని వరమిచ్చారు. అంతేకాదు, ఆ వరంలో ఇంకో కీలకమైన అంశముంది. ఏమిటది? నువ్వు తపస్సు చేసిన ఈ పుట్టలోనే నేను స్వయంభూలింగంగా వెలుస్తాను అని శివుడు వాగ్దానం చేశారు. హా, అలా మానవుడిగా జన్మించిన నందుడు దైవమైన నందీశ్వరుడిగా మారిన పవిత్ర స్థలమే మహానంది. అందుకే ఈ పురాణ నేపథ్యం ఈ క్షేత్రానికి ఆత్మలాంటిది. అంటే ఈ కథ క్షేత్రానికి ఒక ఆధ్యాత్మిక పునాది వేసింది. మరి భౌతికంగా రాళ్ల రూపంలో ఉన్న ఈ ఆలయ కథ ఎప్పుడు మొదలైంది? మనల్ని చరిత్ర ఏ శతాబ్దంలోకి తీసుకెళ్తోంది? మన ప్రయాణమిప్పుడు 7వ శతాబ్దంలోకి వెళ్తుంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని నందిమండలం అని పిలిచేవారు. నందన చక్రవర్తులు పాలించేవారని విన్నాను. అవును. వారి రాజధాని నంద్యాలకు ఆ పేరు రావడానికి కారణం కూడా ఈ ప్రాంతంలో 9 నందుల ఆలయాలు ఉండటమే. నవనందులు? అవును. ఈ నవనందులలో మహానంది కేంద్రస్థానం. అయితే ఆ కాలంలో ఈ స్వయంభూలింగం ఎలా బయటపడింది? దీని వెనుక కపిలగోవు కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిజమే. పురాణానికి చరిత్రకు మధ్య వారధి ఆ కథ. రాజుగారి గోసంపదలోని ఒక కపిలగోవు రోజూ అడవిలోని ఒక పుట్టపై తన పాలను ధారగా కురిపించేది. దాన్ని ఒక గొర్రెల కాపరి చూసి రాజుకు చెప్పాడు కదా. అవును. రాజు స్వయంగా వెళ్లి చూస్తుండగా ఆ అలికిడికి ఆవు బెదిరిపోయి పుట్టమీద కాలువేసిందంటారు. సరిగ్గా అప్పుడే దాని గిట్ట లోకలున్న శివలింగానికి తగిలింది. ఆ గాయం తాలూకు గుర్తు ఇప్పటికీ ఆ లింగంపై కనిపిస్తుందా? నిజంగా చూడచ్చా? అవును. ఆ గుర్తు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రాత్రి శివుడు రాజు కలలో కనిపించి ఆ ప్రదేశంలో ఆలయ ప్రాకారాలు నిర్మించు అని ఆదేశించారు. పుట్టనుండి వెలిసారు కాబట్టి. అవును. అందుకే దీనిని వల్మీక క్షేత్రం అని కూడా అంటారు. వల్మీక క్షేత్రం అంటే పుట్టనుండి వెలిసిన క్షేత్రం. మన సంస్కృతిలో పుట్టకు ఒక ప్రత్యేక స్థానముంది కదా. ఖచ్చితంగా. పుట్టను కేవలం మట్టి దిబ్బగా చూడరు. అది భూదేవికి, నాగదేవతలకు ప్రవేశద్వారంగా భావిస్తారు. శివుడు పుట్టనుండి వెలవడం అంటే ప్రకృతి గర్భం నుండి స్వయంగా ఉద్భవించాడని అర్థం. ఇక ఆలయ నిర్మాణం విషయానికి వస్తే ఇందులో ఇంకేమైనా విశేషాలున్నాయా? ఇక్కడే మరో అద్భుతమైన విషయం ఉంది. శివుడి ఆజ్ఞ మేరకు కైలాసంలోని రససిద్ధుడు అనే యోగి ఇక్కడి విమాన గోపురాన్ని నిర్మించారని మన ఆధారాలు చెప్తున్నాయి. అంటే మానవ ప్రయత్నంతో పాటు
దైవ సంకల్పం కూడా బలంగా ఉందన్నమాట. అవునవును. ఆలయ ప్రాకారంలో వరాహస్వామి, వినాయకుడి శిల్పాలు, అద్దాల మండపం అప్పటి శిల్పుల నైపుణ్యానికి నిలువుటద్దంలా నిలుస్తాయి. నేను గమనించిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఆలయంలో కోదండరాముడి గుడి కూడా ఉండటం. సాధారణంగా శైవక్షేత్రాల్లో ఇది అరుదు కదా. చాలా అరుదు. ఇది ఆ కాలపు మత సామరస్యాన్ని సూచిస్తుంది. దేవుడొక్కడే, హరిహరులకు భేదం లేదు అని చాటి చెప్పడానికి చేసిన ఒక గొప్ప ప్రయత్నం కావచ్చు. అద్భుతం. ఇక్కడి అసలైన అద్భుతం నన్ను అత్యంత ఆకర్షించిన విషయం నందితీర్థం. నందితీర్థం అంటే ఆ నీటి ఉష్ణోగ్రత వేసవిలో కూడా చల్లగా, చలికాలంలో కూడా గోరువెచ్చగా ఒకేలా ఉంటుందన్నమాట. ఇది నమ్మశక్యంగా లేదు. అదెలా సాధ్యం? దీని వెనుక భూగర్భ శాస్త్ర కారణాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో భూమి పొరల్లో ఉండే సహజమైన ఫిల్టరింగ్ వ్యవస్థ వల్ల నీరు అంత స్వచ్ఛంగా ఉండొచ్చు. మరి ఉష్ణోగ్రత? స్థిరమైన ఉష్ణోగ్రత ఉండటమనేది ఆ నీరు భూమి లోపలి పొరల నుండి నేరుగా వేగంగా పైకి వస్తోందనడానికి సంకేతం. అందుకే సైన్స్ దీన్ని పెరేనియల్ స్ప్రింగ్ అంటుంది. అద్భుతం. స్కాందపురాణం ప్రకారం గంగాదేవి కూడా తన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి సంవత్సరానికి ఒకసారి ఈ తీర్థంలో స్నానం చేస్తుందని ఐతిహ్యం. అవును. అందుకే ఇది కేవలం పుణ్యతీర్థమే కాదు, ఒక జీవనడి కూడా. హో, నిజమా? ఈ నీరు సుమారు 3000 ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందిస్తోంది. అంటే భక్తితో పాటు బతుకుతెరువు కూడా అన్నమాట. నిజమే కదా. మన పూర్వీకుల ఆలోచనా విధానం ఎంత సమగ్రంగా ఉండేదో. అవును. ఇక ఈ క్షేత్రానికి పరిపూర్ణతనిచ్చేది అమ్మవారి ఉనికి. ఇక్కడ శక్తి స్వరూపిణిగా శ్రీ కామేశ్వరి అమ్మవారు కొలువయ్యున్నారు. ఆమె ప్రాశస్యమేమిటి? ఆమె అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక. శివుడిని సైతం శాసించగల శక్తి స్వరూపిణి. ఆ శక్తి స్వరూపిణి ఇక్కడ ఉండటం వల్ల ఇది సంపూర్ణ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. అమ్మవారి ఆలయంతో పాటు ఇక్కడి నాగలింగ వృక్షం గురించి కూడా చాలా నమ్మకాలున్నాయి కదా. అవును. 100 ఏళ్ల నాటి ఆ వృక్షం. ముఖ్యంగా సంతానం లేనివారు ఈ చెట్టుకు ఉయ్యాల కట్టి 21 ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అలాగే రాహుకేతు పూజలు కూడా ఇక్కడ చాలా ప్రభావవంతమైనవి అంటారు. అవును. అవి కాలసర్పదోషాలను నివారిస్తాయని చాలామంది నమ్ముతారు. ఇవన్నీ విశ్వాసానికి, ప్రకృతికి మధ్య ఉన్న బంధాన్ని చూపిస్తాయి. అలాగే అన్నదానం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహానందిలో ఒకరికి అన్నం పెట్టటం 1000 గోవులను దానం చేసినంత పుణ్యఫలాన్నిస్తుందని శాస్త్రం చెబుతోంది. అందుకే ఇక్కడ నిత్య అన్నదాన పథకం నిరంతరాయంగా కొనసాగుతోంది. పురాణం, చరిత్ర, ప్రకృతి, విశ్వాసాలు అన్నింటినీ స్పృశించాం. ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న ఘట్టం రాబోయే 2026 ఫిబ్రవరిలో జరగబోయే మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు. అవును. అది ఒక పండుగ కాదు, ఒక యజ్ఞం. దాని కార్యాచరణ కూడా చాలా పెద్దదిగా కనిపిస్తోంది. ఖచ్చితంగా. ఫిబ్రవరి 11న ఉత్సవమూర్తులు నంద్యాలకు బయల్దేరి 12న తిరిగి మహానందికి చేరుకోవడంతో వేడుకలకు అంకురార్పణ జరుగుతుంది. అసలు ఉత్సవాలు 13న ధ్వజారోహణంతో మొదలవుతాయి. ఆ షెడ్యూల్లో ప్రతిరోజూ వాహన సేవలు అని ఉంది. అంటే అవి కేవలం ఊరేగింపులేనా, లేక ప్రతి వాహనానికి ఏదైనా ప్రత్యేక అర్థముంటుందా? మంచి పాయింట్ అడిగారు. ప్రతి వాహనానికి ఒక తత్వం ఉంది. ఉదాహరణకు సింహవాహనం శక్తికి, ధర్మానికి ప్రతీక. ఓ, వృషభవాహనం ధర్మానికి ప్రతీక. ఇలా ప్రతిరోజు స్వామివారి ఒక్కో లీలను, ఒక్కో తత్వాన్ని భక్తులకు చూపిస్తారు. అది కేవలం చూడటం కాదు, ఆ తత్వాన్ని అనుభూతి చెందడం. మరి ఈ ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టాలేవి, భక్తులు తప్పక చూడాల్సినవి? ఇందులో అత్యంత ప్రధానమైనవి 2. ఒకటి, ఫిబ్రవరి 15వ తేదీ అంటే మహాశివరాత్రి నాడు రాత్రి 10 గంటలకు జరిగే లింగోద్భవకాల మహారుద్రాభిషేకం. శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన పవిత్ర సమయమది. సరిగ్గా చెప్పారు. ఆ దృశ్యం చూస్తే జన్మ ధన్యమవుతుందని భక్తుల నమ్మకం. ఇక రెండవది ఆ తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు జరిగే శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుల కళ్యాణ వైభవం. లోక కళ్యాణం కోసం జరిగే దివ్య వివాహం. అవును. ఆ రాత్రి జాగరణ చేసి ఈ 2 ఘట్టాలను చూసిన వారికి సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. ఆ తర్వాత కూడా ఉత్సవాలు కొనసాగుతాయి కదా. అవును. ఫిబ్రవరి 17న మధ్యాహ్నం మహారథోత్సవం అంటే స్వామివారి రథయాత్ర. వేలాది మంది భక్తుల ఆ రథాన్ని లాగుతుంటే అది భక్తి సాగరంలో ఓలలాడుతున్నట్లే ఉంటుంది. వింటుంటేనే ఒక గొప్ప అనుభూతి కలుగుతోంది. చివరగా ఫిబ్రవరి 18న నందీతీర్థంలో తెప్పోత్సవంతో ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగుస్తాయి.
మహానంది ప్రయాణమంటే నల్లమల కొండల్లో మొదలై శిలాద మహర్షి తపస్సు నుండి నందనరాజు చరిత్ర గుండా నంది తీర్థం యొక్క స్వచ్ఛతలో మునిగి బ్రహ్మోత్సవాల వైభవాన్ని వీక్షించడం. ఇది కేవలం ఒక ప్రదేశం కాదు, ఒక సంపూర్ణ అనుభవం. నిజమే. ఇదంతా విశ్లేషించాక నాకో ఆలోచన వస్తోంది. యుగాలుగా నిరంతరాయంగా ప్రవహిస్తున్న ఆ నందితీర్థం ఈనాటికీ తన స్వచ్ఛతను, ఉష్ణోగ్రతను కోల్పోలేదు. అవును. ఈ రోజుల్లో నదులు ఎండిపోతున్నాయి, కలుషితమవుతున్నాయి. మరి అలాంటి సమయంలో మహానందిలోని ఈ శాశ్వత జలధార మనకు ఏమి సందేశమిస్తోంది? ఆలోచించాల్సిన విషయమే. మన పూర్వీకులు దైవశక్తిగా భావించిన ఈ ప్రకృతి అద్భుతం వెనుక భూగర్భ శాస్త్రానికి ఇంకా అంతుచిక్కని రహస్యాలేమైనా ఉన్నాయా? విశ్వాసం, ప్రకృతి మరియు పరిరక్షణ, ఈ మూడింటి మధ్య ఉన్న విడదీయరాని సంబంధం గురించి మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.